సార్ ఈ క్షణం నుండి మీ దీక్ష ప్రారంభమైందండి. గుర్తుంది కదండి? కండిషన్స్ అప్లై, కష్టాలు సప్లై. గుర్తున్నా సరి. పదండి. ఏంటి మీరు చేసిన పని? అంటే అది మంగ పొద్దున్నే లేచి స్నానం చేయడం, పూజ చేయడం, ఏంటిదంతా? ఇంట్లో వాళ్ళందరూ పొద్దున్నే లేచి గుడికి వెళ్ళారు కదా, మనమే వెళ్ళలేదు. మళ్ళీ దేవుడు కోపం వస్తుందేమని దేవుడికో నమస్కార బాణం వేసారండి. ఈ రోజు అన్ని కొత్తగా చేస్తున్నారేంటి? ఇద్దరూ కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారని నాకు చాలా అనుమానంగా ఉంది. సరే అమ్మా సీతమ్మ, మీకు తెలియకుండా ఏదైనా చేస్తానా చెప్పండి. నేను మీ పక్షం తల్లి. నాపై మీకు నమ్మకం లేదా చెప్పండి. అంటే చారిపై ఉన్న నమ్మకం నాపై లేదా? ఏం చారి, తను నన్ను కూడా నమ్మాలి కదా. నేను మొహం కడుక్కొని వస్తాను. అమ్మయ్యా, భలే ఎస్కేప్ అయ్యాను చారి. అవును సార్, లేదంటే దొరికేసేవాళ్ళం అండి. అంతా భగవంతుడు దయండి. ఏంటి నిత్య నువ్వు చెప్పేది? ఎస్, నేను ఈరోజు జై వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. ఎలా వెళ్తావు? ఆ ఇంట్లో అందరూ ఉంటారు కదా. ఎవ్వరూ ఉండరు. జై మంగ తప్ప మిగతా వాళ్ళందరూ గుడికి బయలుదేరారు. గుళ్ళో వాళ్ళు మొక్కు తీర్చుకుని వచ్చేలోపు నేను జై ఇంటికి వెళ్ళొస్తాను. జై గాని మంగ గాని నిన్ను చూస్తే రిస్క్ కదా నిత్య. రిస్కే, బట్ చెయ్యి విరిగిన మంగని నేను చూడాలి. చావుని తప్పించుకొని ఆ చావు కోసం ఎదురు చూస్తున్న మంగను నేను చూడాలి. అది పడే పెయిన్, స్ట్రగుల్ అన్నీ నేను చూడాలి. కానీ నిత్య, దొరికిపోతే అంతకంటే ఎక్కువ పెయిన్ నువ్వు పడాల్సి ఉంటుంది. ఛాన్సే లేదు. నా ప్లాన్ నాకుంది. దొరకకుండా మేనేజ్ చేస్తాను. అలాగే నా జైన్ చూసొస్తాను. గుళ్ళో సరిగ్గా చూడలేదు. మరి విషయం ఆంటీకి చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. చెప్పను. నేను బయలుదేరుతాను. నువ్వెన్నో రిస్కులు చేసావు నిత్య. అన్నిసార్లు టైం మంది కాదు. వెళ్లే ముందు మరొకసారి ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏది చేయను. ఏదైనా చెయ్యాలని ఒక్కసారి డిసైడ్ అయ్యాక వెనకడుగు వెయ్యను. పాలు మరిగాయి చారి. వాట్ నెక్స్ట్? కప్పులో కాఫీ పౌడరు, షుగర్ వెయ్యాలండి. 1 స్పూన్ 2 స్పూన్ల? 1 స్పూను కాఫీ పౌడర్ అండి. 2 స్పూన్లు షుగర్ వేయండి. అంతేగా? తర్వాత ఆ తర్వాత ఆ పాలు కప్పులో వేసి కాఫీ పౌడర్ పాలలో కలిసే వరకు, షుగర్ కరిగే వరకు స్పూన్ తో తిప్పాలండి. అంతేగా? కలిపేసా. నెక్స్ట్? ఇప్పుడు ఈ వేడి వేడి కాఫీని తీసుకువెళ్ళి మేడం గారికి సర్వ్ చేయండి. అంతేనా? అంతే సార్. అన్నట్టు సార్, మీకు కాఫీ చేయడం వచ్చేసిందండి. ఓ, థ్యాంక్ యూ ఫర్ గైడెన్స్ చారి. అవును, నీకు కాఫీ చేయడం వెళ్ళవచ్చు అంటే ఇంట్లో రోజు నువ్వే? అంటే ఓ రోజు ఏం చేస్తానండి, ఇంకో రోజు మా మీనాకి చేస్తుందండి. డే బై డే అలా జరిగిపోతుందండి. గుడ్ అండర్స్టాండింగ్. పదండి. కాఫీ రెడీ. అయ్యో, మీరు కాఫీ తెచ్చారేంటండి? ఏం నేను తేకూడదా? నేను చేసేదాన్ని కదా. నేను చేస్తే ఏమైంది? తాగు. మీరు తాగరా? తాగకూడదు. అదేంటి? అంటే
నువ్వు తాగాక నేను తాగుతానన్నమాట. ఈ కొత్త అలవాటేంటి? అదంతే. నువ్వు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పు. ఏంటి కాఫీ? ఏమైంది? ఇందులో షుగర్ వేయడం మర్చిపోయావు. చాలా చేదుగా ఉంది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే కలిసి తాగుదాం. ఏమైంది మంగ? కాఫీ చేయడం రాకపోతే రానట్టు ఉండాలి గాని రాని పని చేయడం ఎందుకు? కాఫీ బాలేదా? కషాయంలో ఉంది. అసలు షుగరే లేదు. 2 స్పూన్లు షుగర్ కూడా వేసిన మంగ. అంటే నేను మీకు అబద్ధం చెప్తున్నానా? కావాలంటే మీరే తాగి చూడండి. సార్ ఉపవాస దీక్ష హాంఫట్ అయిపోయింది. ఇప్పుడైనా కాఫీ తాగక తప్పదు. తాగండి. అది మంగ, నాపై మీకు నమ్మకం లేదు కదూ? తాగండి. కప్పుతో కాదు, సాసర్తో. అందులో షుగర్ ఉందో లేదో మీకే తెలుస్తుంది. తాగి చూడండి. సార్ అడ్డంగా బుక్ అయిపోయారు. వ్రతం చెడింది. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుకున్నది మన కోసం, తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఇప్పుడు కాఫీకి తీయదనం వచ్చింది. ఇంతకీ కాఫీలో చక్కెర వేశారా, తేనె వేశారా శ్రీవారు? మొన్న మీరు నేర్పించిన విద్యే ఈ రోజు నేను చేశాను. తీయనైన ప్రతీకారం కదా? ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. ముద్దు సార్ ఎప్పటి వరకు ఆపుకున్నారు? వెదవది కాఫీ దగ్గర టెంప్ట్ అయ్యారేమిటండి? వ్రతము చెడింది, ఫలితము దక్కలేదు. ఇంకెందుకు సార్, హ్యాపీగా టిఫిన్ లాగించేయండి. ఈ ఉపవాసాలు దీక్షలు మీ వల్ల కాదు. మీరు మేడం గారు ఇచ్చిన కాఫీ తాగలేదా సార్? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదన్నాక ఎలా తాగుతాను సరి? మంగ సంతృప్తి కోసం లోపల కాఫీ తాగినట్టు నటించాను. మంగ క్షేమంగా ఉండాలని బయటికి వచ్చాక కాఫీని ఊసేశాను. ఆ పరమశివుడు లోక కళ్యాణం కోసం విషాన్ని మింగి గొంతులో దాచుకున్నట్టు మేడం గారి కోసం మీరు ఎప్పటి వరకు కాఫీని మీ గొంతులో దాచుకున్నారా సార్? మీరు గ్రేట్ సార్, గ్రేట్.
తొందరపడి నోరు జారినందుకు నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఓకే చరి. నిత్య ఆగు, ఇంట్లోకి వెళ్తావా ఏంటి? నా జైని చేయి విరిగిన ఆ మంగని చూడాలి అని అన్నాను కదా. రిస్క్ తీసుకోకు నిత్య, నా మాట విను, వెనక్కి వెళ్ళిపోదాం. చూసి తీరాల్సిందే. వాళ్ళకి ఫస్ట్ నైట్ అయిపోయింది, శాపం స్టార్ట్ అయిందనడానికి మొన్న మంగకాలు బెరికింది, నిన్న చేయి విరిగింది, రేపో ఎల్లుండో చనిపోతుంది. ఈ టైంలో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు నిత్య? నేనేదైనా అనుకుంటే అది చేసి తీరాల్సిందే. మొండిగా మాట్లాడకు నిత్య, ఇంట్లో జై మంగళ మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరిలో నువ్వు ఎవరి కంటుపడ్డా ప్రమాదమే. నా మాట విను నిత్య. నో వే. చెప్తే వినవు కదా. నిత్య, సీసీ కెమెరా. యా ఆల్రైట్, టాక్ టు యు లేటర్. సరే సార్. సంతకాలన్నీ అయిపోయినట్టేనా? అయిపోయినాయి సార్. ఈరోజు నేను ఆఫీస్కి రానని చెప్పు. అలాగే ఆఫీస్కి సంబంధించి కాల్స్ వస్తే నువ్వే పిక్ చేసి మాట్లాడు. ఓకే సార్. జై ఏంటి పంచ కట్టుకుని వెరైటీగా ఉన్నాడు? ఈరోజు ఏమైనా పండగ? గుళ్ళో పూజ జరుగుతోంది కదా, ఇంట్లో కూడా పూజ చేశారేమో. కాసేపు టీవీ చూద్దాం. ఏంటి నువ్వు? దా. అయ్యో, ఏంటండి ఇది? ఏంటి బంగారం, నన్ను పిలవచ్చు కదా. ఎక్కడికి పిలవాలి? స్నానం చేయించడానికా? నీ చేయి బాలే కదా, నేను స్నానం చేపిస్తే తప్పేంటి? ఆ వంకతో మీరు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో నాకు తెలుసు, అందుకే పిలవలేదు. ఇలా కూర్చో. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని. చారి సార్ వస్తున్నాను. చెప్తాను. ఇక సేవించని ఈ శ్రీవారిని. ఏంటిదంతా? నీ చెయ్యి బాగుంటే సాంబ్రాణి పోగేసుకునేదానివి కదా, కాసేపు నేనే చెయ్యి అనుకో. చరి సార్ రెడీ సార్. సాంబ్రాణి వేస్తున్నానండి. నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి బల చరి సార్. శ్రీమతికి జరిగే చరి సేవా. బంగారు నగల మించు బాహుబంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. చూసావజ్జు, ఆ పని మనిషి మంగ నా జైతో ఎన్ని పనులు చేయించుకుంటుందో. ఇరిటేట్ అవకు నిత్య, ఏం చేసినా 2 రోజులే కదా.
అవును, ఆ తర్వాత దాని శవానికి నేను అలంకరణ చేస్తాను. అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో, నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో, నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ. సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని. నా దిష్టి తగిలేలా ఉంది బంగారం. మేడం గారిని బంగారపు బొమ్మలా తయారు చేశారు సార్. తను బొమ్మగా చరి ప్రాణం ఉన్న నా దేవత. చాలే ఊరుకోండి. అవును, పంచ కట్టుకున్నారెందుకు? పూజ చేయడానికి మేడం. పూజ? పూజ కాదు, ఫైల్స్ చూడడానికి. ఫైల్స్ చూడడానికి పంచ కట్టుకోవడానికి సంబంధం ఏముందండి? అంటే ఈ రోజు నేను ట్రెడిషనల్ గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకని? బాగుంటుంది కదా. బాగాలేదా? మీరు పంచ కట్టినా ప్యాంట్ వేసినా అందంగా ఉంటారు. సూట్ వేసుకోవాల్సిన జైని ఆ పల్లెటూరుది పంచ కట్టించింది. అది ఇంకొన్నాళ్ళు బతికితే జైని ఇంకా చెడగొడుతుంది. పాపం మంగకు ఆ భాగ్యం ఇవ్వర్లే నిత్య. నువ్వేం టెన్షన్ పడకు. సరే బంగారం, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికండి? టెంపుల్కండి. చారీ. సారీ మేడం, సార్ ఆఫీస్కి వెళ్తున్నారండి. బాగుందండి. నన్ను ఇంట్లో వదిలేసి మీరు ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది బంగారం. అవునవును, చాలా పనులు ఉన్నాయి మేడం. మెట్లెక్కాలి, అర్చన చేయాలి. చారీ. మెట్లెక్కడం ఏంటండి? అంటే కష్టపడి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటున్నాడు. మీరు ఇంకా కష్టపడ్డం ఏంటండి? ఉన్నది చాలు కదా. నువ్వు నేను బాగుండాలంటే తప్పదు బంగారం. ఇప్పుడు మనం కష్టపడితేనే కదా ఫ్యూచర్ బాగుండేది. ఇంట్లో నా ఒక్కదానికి బోర్ కొడుతుందండి. యూ డోంట్ వరీ, చారి నీకు తోడుగా ఉంటాడు. తను నాతో ఆఫీస్కి రావట్లేదు. అవును మేడం, ఈ హనుమంతుడు లక్ష్మణుడు అవతారం ఎత్తి సార్ వచ్చే వరకు మీకు రక్షణగా ఉంటాడండి. పోనీ నేను కూడా ఆఫీస్కి రానా? ఎందుకంత కంగారు పడుతున్నారు? కంగారు కాదు, ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంది, అలా ఫినిష్ చేసుకుని ఇలా వచ్చేస్తాను. సరేనా? సరే, కానీ త్వరగా రావాలి. పక్కా వస్తాను. సరే సార్, వెళ్ళి కార్కి తీసుకురా. అలాగే సార్. బాయ్ బంగారం. సార్. సరే సార్, నేను వెళ్తుంది ఆఫీస్ కాదు, టెంపుల్ కి అని మీ మేడంకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. ఇందాక నోరు జారినట్టు జారేవో నీ ఊస్టింగ్ ఆర్డర్ చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తాను. జాగ్రత్త. అస్సలు చెప్పండి సార్, చాలా కేర్ఫుల్ గా ఉంటానండి. మీరు మాత్రం గుళ్ళో నేను చెప్పిన కార్యక్రమాలన్నీ మర్చిపోకుండా పూర్తి చేసుకురండి. అన్ని గుర్తున్నాయి చరి, కేర్ఫుల్ గా చేస్తాను. జో, జే టెంపుల్కి వెళ్తున్నాడు. నేను కూడా వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ చూసావు కదా. మంగ కట్టుకున్న సారీ, చేతుకున్న కట్టు, ఆ గెటప్పు నాకు కావాలి. పద. కొంప తీసి మంగ గెటప్లో జైకి ఎదురు పడతావా ఏంటి? అవును, గుళ్ళో జైని కలుస్తాను. నీకేమైనా మతిపోయిందా నిత్య? ఎలా కలుస్తావు? కలవాలనుకుంటున్నాను, కలుస్తాను. డూ వాట్ ఐ సే.